రూలింగ్ పార్టీకి వచ్చింది ఎమ్మెల్యేని బొమ్మనండి 29.5 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు మీకు అమ్ముతారు ఏముంటే అది చేత కాదు. అనబోత ఆడపిల్ల కొట్టబోత కూడలిపిల్ల అన్నట్టు ఆడబోయి రూపాయలు చేసే మీరే, ఈడబోయి రూపాయలు చేసే మీరంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఊపురండి బట్టలు కూడా తీస్తారు. ఏదో మర్యాదతో గవర్నమెంట్ మాట్లాడుతూ ఎంపీపీ కృష్ణారావు చెప్పినట్టు ఖచ్చితంగా జిల్లా మినిస్టర్ గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని అవసరమైతే ముఖ్యమంత్రి కాలు మొక్కైనా సరే శ్రీనంతాన్ని పోతాం. ఇప్పుడు ముఖ్యమంత్రి కాలు మొక్కైనా సరే వీళ్ళకు నష్టపరిహారం ఏదైతే ఉన్నదో గుమ్మడిదారులో ఇచ్చిన నష్టపరిహారం ఖచ్చితంగా చిన్నారంలో కావచ్చు, జంగంపేటలో కావచ్చు, రైతులందరినీ కూర్చోబెట్టి వాళ్ళకు న్యాయం చేస్తాము. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటారు. దీన్ని రొట్టపీస రాజ్యం కాదా, బంగారు తెలంగాణ సంకనాకించు 100 ఎకరాలు. ఈ రోజు ఏదైతే లాభం పట్ట సర్టిఫికెట్ ఇచ్చిందో ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చింది. గరీబీ హఠావ్ ఉన్న ఇందిరాగాంధీ, సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ, బ్యాంకులను జాతీయం చేసింది ఇందిరాగాంధీ. కాంగ్రెస్ పార్టీ చరిత్ర అడుగు బలిగిన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. నిన్న ఒక సన్నాసి ఒక సర్పంచ్ మాట్లాడుతున్నాడు, బిడ్డ సర్పంచ్ జాగ్రత్త, ఏదో నువ్వు రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నావు, నువ్వేంద్ర సుఖమైన వారా? నీ అమ్మాయి ఈ రోజు చిన్నారం మండలానికి పేరు తీసుకుంటున్న ఆయన వెంకటేశం గుప్తా. ఆ గుప్తాని దొంగతనంగా ఒక రాత్రి 1 గంట తీసుకుపోయి ఆయన విగ్రహావిష్కరణ చేసినావు. మళ్ళా దిక్కు లేకపోతే అందరు కాంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి గ్రామ పంచాయతీ పండబెట్టినవురా. వెంకటేశం గుప్తా చరిత్ర ఎక్కడా, ఆయన లెక్క ఎక్కడా, ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ? ఆయన తీసుకుపోయి సిగ్గు చేసినావు చిన్నారం మండలం మొత్తం. ఏదైతే వెంకటేశం గుప్తా గారు సిగ్గు తీసిరో చిన్నారం మండలంలో గ్రామ పంచాయతీ పండబెట్టినవో అదే కాంగ్రెస్ పార్టీ, అదే కాడసిన్న, ఇదే దామోదర్ రాజనరసింహతోని అద్భుతంగా వాళ్ళ కుటుంబ సభ్యులతోని, చిన్నారం మండలం పెద్ద మనుషులతోని, ఇక్కడ ఉండే యువకులతోని కనీ విని ఎరగని రీతిలో ఆ వెంకటి పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు వెంకటేశం గుప్తా గారిని అద్భుతంగా ఏదైతే ప్లేస్ కార్డు తీసిండ్రో అధికార లాంఛనాలతోని అదే వెంకటేశం గుప్తా విగ్రహం మీద మేము పెట్టబోతున్నాం. ఈ రోజు మేము కాళాశ్రీ దగ్గర పోతాం. అతి త్వరలో వెంకటేశం గుప్తా గారు పెట్టి ఆడనే మేము అనుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారే అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు టైం ఇవ్వకపోతే మా జిల్లా నాయకులు, మా తాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మా జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి భారీ ఎత్తున ఒక మీటింగ్ పెట్టి అత్యద్భుతంగా ఒక చిన్నారం ముఖద్వారానికి వెంకటేశం గుప్తా గారి ఎంట్రీ ఎట్లుంటుందో, ఆ రోజు ఆయన చేసినట్టు సేవలు ఎట్లుంటాయో ఈ చిన్నారం మీ సన్నాసిలో చూపిస్తాం. సన్నాసి ఈరోజు పెద్ద మనుషులను కూర్చోబెట్టాం, యువకులను కూడా కూర్చోబెట్టాం. మా గుండె తరకపోతుంది. ఈ రోజు వెంకటేశం గుప్తా గారిని గ్రామ పంచాయతీలో పెడితే ఇజ్జత్ తీసేది మీరు, రైతులు ఇజ్జత్ తీసి పడేసి మీరా మా కాంగ్రెస్ పార్టీ చెప్పేది. ఇది మీ చరిత్ర, ఇది మీ లెక్క. ఇది ఒకటి సబ్జెక్ట్ ఒకటి.